హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 100 కోట్ల మంది హిందువుల నమ్మకం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి శ్రీవారి లడ్డూ తయారీలో ఇతరత్ర ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలుపుతున్నారని స్వయాన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఈ స్టేట్మెంట్ వినగానే ఒక్కసారిగా తెలుగు ప్రజలందరూ షాక్ అయ్యారు. ఇన్ని రోజులు మేము తిన్న ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందా అని వైసీపీని తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. అదే టైంలో వైవి సుబ్బారెడ్డి గారు గత ప్రభుత్వం హయాంలో టీడీపీ చైర్మన్ గా చేశారు. ఆయన ఏమన్నారంటే, భక్తుల విశ్వాసాలు దెబ్బతినేలా మేమేం చేయలేదు. నేను నా కుటుంబం ఆ దేవుని సన్నిధానంలో దేవుని మీద ప్రమాణం చేసి చెప్తాం, టీటీడీలో మా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని. మరి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ సిద్ధమా అని చెప్పి ప్రశ్నించారు. ఫస్ట్ జనాలకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నిజంగా శ్రీవారి ప్రసాదం విషయంలో తప్పు జరిగిందా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూసే మీలో అన్ని పార్టీస్ కి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను జరిగిన విషయాన్ని క్రోనలాజికల్ ఆర్డర్ లో వీలైనంత లాజికల్ వేలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఏ పార్టీకి సపోర్టెడ్ గా ఈ వీడియోని చేయడం లేదు. సో దయచేసి కామెంట్ పెట్టే ముందు వీడియోని ఫుల్ గా చూసి మాత్రమే మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం గాయ్స్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఎన్డీఏ గవర్నమెంట్ ఏపీలో 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 నుండి తిరుపతిలో లడ్డూలు అంతకు ముందులాగా టేస్ట్ లేవని, మిగతా ప్రసాదాల్లో అండ్ దేవస్థానంలో పెట్టే ఫుడ్లో కూడా క్వాలిటీ తగ్గిందని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి. సో టేస్ట్ ఎందుకు తగ్గింది, క్వాలిటీ పెంచడానికి ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి ఒక కమిటీని ఫామ్ చేశారు. అయితే టీటీడీ లడ్డూలో ఇవే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది. అసలు అందులో ఉన్న స్టాండర్డ్స్ అంటే ప్రామాణికాలు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి ఒక లడ్డూని అలాగే కొన్ని ప్రసాదాలని ముందు టెస్ట్ చేద్దాం కదా అని చెప్పేసి కొన్ని శాంపిల్స్ని తీసి ఎన్డీడీబీ ల్యాబ్స్కి పంపించారు. ఎన్డీడీబీ అంటే ది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. ఇది ఏషియాలోనే ది బెస్ట్ ల్యాబ్ అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటుంది. మామూలుగా అయితే గత 50 సంవత్సరాల నుండి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళకి సంబంధించిన నందిని డైరీ దగ్గర నుంచే తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్యూర్ కౌగి అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుంది. అయితే 2023లో వైసీపీ గవర్నమెంట్ లీటర్ కౌగి వచ్చేసి 400 రూపాయలు నందిని డైరీ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారని బయట ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళని కూడా టెండర్కి పిలిచారు. దానికంటే తక్కువ రేటుకి నెయ్యి వస్తుందేమో అని చెప్పేసి. అలా వాళ్ళకి వచ్చిన టెండర్లో 320 రూపాయలకే మేము కౌగిని ఇస్తామని చెప్పేసి ఒక కంపెనీ ముందుకు వచ్చింది. ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి నందిని డైరీతో ఉన్న కాంట్రాక్ట్ ని క్లోజ్ చేశారు. అప్పుడు నందిని డైరీ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసి చెప్పారనమాట, సార్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి బయట మార్కెట్ లో 1800 నుండి 2000 రూపాయల దాకా ఉందండి. అన్ని విషయాల్లో కేర్ తీసుకుని బల్క్ లో మిల్క్ ప్రొడక్షన్ తీసుకుంటూ అన్ని ప్రామాణికాలు చూసుకుంటున్నాం, మాకే 400 రూపాయలకి ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంది. అయినా సరే మేము నష్టానికి ఇస్తున్నాం, ఎందుకంటే శ్రీవారి ప్రసాదం కోసం మా నెయ్యి యూజ్ చేస్తున్నారు అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ తో. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు 300 రూపాయలకి ఇస్తున్నారంటే అది హైలీ ఇంపాసిబుల్ అండి, అలా ఇవ్వడం కుదరదు. వాళ్ళే కాదు, ప్రపంచంలో ఎవరు కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని 300 రూపాయలకి ఇవ్వలేరండి అని చెప్పారు. అయినా సరే పాత గవర్నమెంట్ ఇవేమీ పట్టించుకోలేదు. మామూలుగా ఒక కేజీ స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీయాలంటే 25 నుంచి 30 లీటర్ల ఆఫ్ మిల్క్ అవసరం అవుతుంది. ఒక నెలకి తిరుమలకి దాదాపుగా 5 లక్షల లీటర్ల నెయ్యి సప్లై చేయాలని చెప్పి టెండర్స్ లో వేశారు. అంటే ఒక రోజుకి ఆన్ యావరేజ్ 16,666 లీటర్లు ఫ్రెష్ కౌగి కావాలి. సో ఈ కొత్తగా వచ్చిన కంపెనీకి ఒక్క రోజులో 4,99,980 లీటర్ల ఆఫ్ మిల్క్ ని ప్రొక్యూర్ చేసే కెపాసిటీ ఉందో లేదో ఫస్ట్ తెలుసుకోవాలి. అలా ఆరాధిస్తే వాళ్ళు థర్డ్ పార్టీ నుండి మిల్క్ ని కొనుక్కుని సోర్స్ చేసి గీని తీస్తున్నారు తప్ప డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. సో ఆ లెక్కను చూసుకుంటే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది, ఎక్కువ రేట్కే గీన్ అమ్మాలి. అయినా కూడా 320 రూపాయలకి ఇస్తా అని చెప్పారు. అండ్ ఇంకొక పక్కన చూసుకుంటే కర్ణాటక మొత్తం కలెక్షన్ పాయింట్స్ ఉన్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళకి 400 రూపాయలకి కేజీ నెయ్యిని సప్లై చేయాలంటే అది కూడా గవర్నమెంట్ ఉండి ఈవెన్ నష్టం వచ్చినా చేస్తున్నారు. ఎందుకంటే టీటీడీకి వాళ్ళు 50 సంవత్సరాలు చేస్తున్నారు, అదొక సెంటిమెంట్ లో ఉండిపోయింది కాబట్టి. ఈవెన్ దో కర్ణాటకలో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అదే రేట్కి నెయ్యి మనకి సప్లై చేసేవాళ్ళు. సో ఇప్పుడు మన పాయింట్ కి వచ్చేస్తే, జూలై 12, 2024 టీటీడీకి సంబంధించిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లాబొరేటరీ వాళ్ళు కొన్ని శాంపుల్స్ ని గుజరాత్ కి పంపించారు. 23 జూలై 2024 వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో ఏముందంటే, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇవన్నీ మీకు తెలిసిందే, కానీ ఇందులో ర్యాప్ సీడ్స్ కూడా మిక్స్ చేశారు. యాక్చువల్లీ చాలా మంది డాక్టర్స్ ర్యాప్ సీడ్స్ అనేవి వంట నూనెలో మిక్స్ చేసి అమ్మేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ ర్యాప్ సీడ్స్ అనేవి ప్రమాదకరం అంటే, అందులో యూరిసిక్ యాసిడ్ ఉంటుంది, అది హార్ట్ కి మంచిది కాదు. లిన్సీడ్ అంటే ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, ఇవి హెల్త్ కి మంచిదే. అలాగే వీట్ జర్మ్, గోధుమ గడ్డి అంటారు కదా, అది గడ్డి అనగానే కంగారు పడద్దు, ఇది కూడా హెల్త్ కి చాలా మంచిది. మేజ్ గ్రామ్ మొక్కజొన్నలకు సంబంధించింది, కాటన్ సీడ్, పత్తి ఇక్కడ వరకు బాగానే ఉన్నాయి. ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఫిష్ ఆయిల్ వాడారు, అంటే చేప నూనె. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని జరుగుతుంటే టీటీడీ వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు అని చెప్పేసి. యాక్చువల్లీ ఇవన్నీ ప్రసాదంలో మిక్స్ చేయరు, కానీ నెయ్యిని కిలో క్వాంటిటీలో లాభానికి ఇవ్వాలి అంటే అందులో మిక్స్ చేస్తారు వీటిని. టీటీడీలో ప్రసాదం చేసేవారు నెయ్యే కదా అనుకుంటారు, కానీ ఇవన్నీ అందులో మిక్స్ అయ్యని చెప్పి గెస్ చేయలేరు కదా. అండ్ ఇలా చేయడం వల్ల ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాళ్ళ జీవితంలో నాన్ వెజ్ అనేది తిన్న వారు అందరూ కూడా నాన్ వెజ్ తినేలా చేశారు వీళ్ళు. ఇక్కడతో అవ్వలేదు, బీఫ్ టాలో కూడా యూజ్ చేశారు. అంటే జంతువుల ఫ్యాట్ నుండి వచ్చి ఒక రకమైన క్రీమ్ లాంటిది. మనం వెన నుండి క్రీమ్ ని ఎలా తీస్తాం అలాంటిది అనమాట. సో లాస్ట్ ఇంకోటి కూడా ఉంది, అదే ల్యాడ్. అసలు ఈ ల్యాడ్ అంటే ఏంటో చెప్పడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కానీ తప్పట్లేదు కాబట్టి చెప్తున్నాను. ల్యాడ్ అంటే పంది కొవ్వు. వీటిని కూడా ఈ నెయ్యిని కల్తీ చేయడానికి యూజ్ చేశారు. ఒకప్పుడు ఆవు చర్మాన్ని పంది కొవ్వుని ఆయుధాల్లో వాడి హిందూస్కి ముస్లిమ్స్కి గొడవ పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. కానీ ఇప్పుడు అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి పెట్టే అన్న ప్రసాదాలనే కల్తీ చేశారు ఈ పంది కొవ్వుతో. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యిని లడ్డూల
హిందువులు మాత్రమే కాదు, తిరుపతిలో స్వామివారికి పెట్టే అన్ని నైవేద్యాలు, భక్తులకు పెట్టే అన్ని అన్నప్రసాదాల్లోనూ ఈ నెయ్యినే వాడారు. దీని గురించి నేను ఎక్కువ డ్రాగ్ చేయదలుచుకోలేదు, కంక్లూడ్ చేసేస్తాను. తప్పు జరిగిందనే నిజం. సో ఈ ఇష్యూని రాజకీయం చేయకుండా తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఈ టాపిక్ గురించి చాలా చెప్దాం అనుకున్నాను, కానీ ఇది చాలా సెన్సిబుల్ టాపిక్. నిజాలని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం నేను చేయలేను, ఎందుకంటే ఇష్యూ అలాంటిది కాబట్టి. అండ్ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ టీటీడీ నందిని డైరీ నుంచే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అన్ని వీడియోస్ లాగా కాదు, వీలైనంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలిసేలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం, మన ఛానల్ ఇంతవరకు మానిటైజేషన్ కూడా అవ్వలేదు. నేను డబ్బుల కోసం ఈ వీడియో చేయట్లేదు, మీకు మంచి విషయాన్ని చెప్పాలని ఒక ప్యాషన్తోనే ఈ వీడియోస్ని చేస్తున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ. జై హింద్.